తనపై నమ్మకంతో ఇచ్చిన గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, అలాగే తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిలకు జీవితాంతం రుణపడి ఉంటానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన్ను వైకాపా కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలను, దుస్సాలువలతో, భారీ గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బొద్దాని మాట్లాడుతూ పార్టీ ప్రారంభంలో అందరి సహాయ సహకారాలతో పార్టీ అభివృద్ధికి కృషి చేశానని, అదే స్ఫూర్తితో ఆళ్లనాని అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన వెన్నంటే ఉంటానని బొద్దాని పేర్కొన్నారు. భవిష్యత్తులో సీఎం జగన్ ఆళ్లనానిని గెలిపించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా అనుబంధ సంఘాల నాయకులు, కార్పొరేటర్లు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల ప్రాణం నువ్వేరా. పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా. కనురెప్పలలో తడి ఎందుకని తననడిగేవాడేలే, విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా, ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా, పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి, గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశ అని, తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని, తమ రక్షమని నినదించేరా. పదర పదర పదరా నిగతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గడి తలుపు తెరిచి పదరా. పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా, నివరబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా. ఊపిరిచ్చి
పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. అందరికి నమస్కారం. ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అట్లాగే ఏలూరు జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరు శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం గవర్నర్ పెద్దలు నా గురువు గారు నా రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఆళ్నాని గారికి మరి ఈ రోజున నాకు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నాకు ఈ పదవి బాధ్యతలు అప్పచెప్పినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నాని గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. మరి ఈ రోజున ఇంత పెద్ద పదవి మరి నేను అర్హుడని గుర్తెరిగి మరి ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి ముందుగా నేను రాజకీయ ప్రవేశం చేసినప్పుడు మరి 4వ డివిజన్లో మరి ఒక కార్పొరేటర్గా నేను పోటీ చేసి మరి అప్పటి నుంచి నా డివిజన్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా నన్ను కార్పొరేటర్ గెలిపించి ఒక రాజకీయ నాయకుడిగా చేసినటువంటి ఫస్ట్ టైం నా యొక్క 4వ డివిజన్ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఆళ్నాని గారి విషయానికి వస్తే కనుక నేను 2004 నుంచి ఈ 2023 వరకు ఇప్పటి వరకు కూడా ఇంచుమించు 20 సంవత్సరాలు మరి ఆయన అడుగు వేస్తూ మరి ఆయన చెప్పిన ప్రతి పని కూడా తూచా తప్పకుండా మరి ప్రజాసేవ విషయంలో కానీ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ ఏ పని అప్పచెప్పినా ఏ బాధ్యత అప్పచెప్పినా మరి ఆ యొక్క బాధ్యతని మరి సక్రమంగా మరి దిగ్విజయంగా మరి పూర్తి చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో నా తోడుగా ఉన్నటువంటి నా రాజకీయ భవిష్యత్తు ప్రారంభించిన ఇప్పటివరకు ఉన్నటువంటి మరి ముఖ్యమైన వ్యక్తులు నా పార్టీ కార్యకర్తలు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళా సోదరిమణులకు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మరి వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇంకా మంచి ప్రజలందరూ కూడా పనులు చేయడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్నాని గారు ఈ ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మరి బాధ్యతలు అప్పచెప్పడం మరి ఏలూరు ఈ యొక్క చైర్మన్గా ఈ యొక్క సంస్థకి మరి ఇంచుమించుగా 47 మండలాలు ఉన్నాయి. మరి ఈ మండలాల్లో మరి ఏలూరు కార్పొరేషను 6 మున్సిపాలిటీలు మిగిలిన గ్రామాలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అన్నింటిలో అభివృద్ధి చేసే పనిలో మరి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఆళ్నాని గారి సూచనల మేరకు ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసే పదంలో నాకు కూడా అదృష్టం కలగజేసినందుకు నేను ఎప్పటికి కూడా రుణపడి ఉంటాను. మరి ఆ యొక్క నాకు అప్పచెప్పిన ఈ యొక్క ఏరియాలన్నీ కూడా ప్రతి ఊరు మరి ప్రత్యేకంగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని స్వయంగా కలుసుకొని, ఎందుకంటే ఎమ్మెల్యేలని మరి 15 మంది ఎమ్మెల్యేలు కూడా మరి చెందిన ఈ యొక్క ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది 15 నియోజకవర్గాలు అంటే ఏలూరు జిల్లా అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా చెందిన ఈ యొక్క డిపార్ట్మెంట్ ఇది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా మరి స్వయంగా కలవాల్సిన సమయం నాకు లేదు, ఎందుకంటే తక్కువ టైం ఉండడం వల్ల మరి ఈ రోజున వాళ్ళందరూ కలవలేదు. ఇప్పుడు పదవి బాధ్యత స్వీకరించాను కాబట్టి రేపేరులో మరి జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా స్వయంగా కలిసి వాళ్ళ సలహాలు కూడా సూచనలు తీసుకొని వాటన్నింటినీ నానిగారి దృష్టికి తీసుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి అన్నీ కూడా సక్రమంగా ప్రతి పని కూడా పేదవాడు బలహీన వర్గాల వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాల వాళ్ళకు ఎటువంటి కష్టం ఉన్నా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో ముందుకి మరి అట్లాగే నాని గారు ఏ విధంగా ముందుకు వచ్చి చేస్తున్నారు అదే రీతిగా నేను కూడా అటువంటి సేవ చేసి మరి మన ఏలూరు ప్రజలకు కానీ మరి చుట్టుపక్కల ఉన్న మన ఏలూరు జిల్లా మరి కాన్స్టిట్యున్సీకి కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా నా వంతు సహాయ సహకారాలు పార్టీ పరంగా కానీ ఈ యొక్క పదవి పరంగా నేను నిర్వర్తిస్తానని న్యాయబద్ధంగా నిర్వర్తిస్తానని ఈ రోజున దేవుడి మీద ప్రమాణం చేస్తూ మరి ఈ రోజున ఈ యొక్క బాధ్యతల్ని ఒక వరంగా భగవంతుడు ఆ దేవుడు ఇచ్చిన వరంగా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వరంగా ఆళ్నాని గారు ఇచ్చిన వరంగా అట్లా ఏలూరు ప్రజలందరూ కూడా మరి నాకు ఇచ్చిన వరం. ఎందుకంటే నేను ఈ 20 సంవత్సరాల్లో ఎంత కష్టపడ్డానో, ఎంత పార్టీ కోసం ఎన్ని రకాలుగా కష్టపడ్డానో మరి ప్రతి ఒక్కరు ఏలూరు ప్రజలందరూ కూడా తెలుసు, ఏలూరు జిల్లా ప్రజలు తెలుసు. మరి పార్టీ కోసం అహర్నిశలు మరి 2 సార్లు నేను ఎన్నో
తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి కేసులు బనాయించి మరి అయినప్పటికీ కూడా నేను రెండు కేసుల్లో మరి కోర్టుల చుట్టూ తిరగడం జరిగింది, పోరాటం చేసినప్పుడు మరి మన పార్టీని బలోపేతం చేసే విషయంలో ఎన్నో కష్టాలు పడినప్పుడు నాతోని మరి నిద్రాహారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు, ఆళ్ళనాని గారు ఇప్పుడు పిలుపు మేరకు మరి నాతో ప్రయాణం చేసిన నా తమ్ముళ్ళు, నా యొక్క కార్యకర్తలు, నా తమ్ముళ్ళు సొంత రక్తంతో పంచుకుంటా తమ్ముళ్ళే కాకుండా మరి అయినప్పటికీ కూడా ఒకే బిడ్డకి ఒకే తల్లికి పుట్టకపోయినప్పటికీ కూడా నా రక్త సంబంధులైన నా తమ్ముళ్ళందరూ కూడా ఈ రోజున నాతో ఈ 20 సంవత్సరాలు నాతో ప్రయాణం చేసినటువంటి నా మీద నమ్మకం పెట్టిన నా కార్యకర్తలు, నా తమ్ముళ్ళందరూ కూడా చెల్లెమ్మలకు, అక్కలకు కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి ఈ యొక్క పదవితో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేను ముందుండి మరి వాళ్ళకి మంచి న్యాయం జరిగేటట్టు నేను చేస్తానని మరి ఈ రోజున ఈ యొక్క ప్రమాణ స్వీకరణ ఈ యొక్క మొదటిసారి ఈ యొక్క ఆఫీసులో కూర్చున్నందుకు మరి సంతోషిస్తూ మరి ప్రమాణం చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా ఆళ్ళనాని గారికి, మా ఏలూరు ప్రజలందరి తరఫున మరి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం.